ఒక వాగ్దానం చెబుతాను. ఆ వాగ్దానాన్ని జాగ్రత్తగా వింటారు. మీకు అన్నీ అక్కడక్కడ చూడటానికి చక్కని టీవీలు ఏర్పాటు చేశారు కదా, అందులో వాగ్దానాన్ని మీరు గమనిస్తారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వాక్యంలో నేను చదువుతున్నాను, మీరు ఆమేన్ అనండి. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను, మీకు చూపెదను, మీకు చూపెదను. మరలా వాక్యం ఇప్పుడు మీరు పక్కన వాళ్ళకి వినబడేట్టుగా చదవండి. దావీదుకు చూపిన శాశ్వత కృపను, ఆ పక్కన వాళ్ళకి ఆ మాట చెప్పాలి. అక్కడున్న సంఘ పెద్దలందరికీ చెబుతున్నాను, దావీదుకు చూపిన కృప మీకు చూపును. ఆమేన్. సేవకులకు అదే చెబుతున్నాను, దావీదుకు చూపిన కృప ఈ సంవత్సరం మీకు చూపునగాక. శాశ్వతమైన కృప. ఏ కృపది? ఈరోజు 3 కృపల గురించి చెబుతాను, మీరు జాగ్రత్తగా వాగ్దానాన్ని వినాలి. శాశ్వత కృప, నిత్యమైన కృప, ఎడబాయని కృప. ఈ కృపలో మీకు ఎన్ని దీవెనలు ఉంటాయో అన్ని ఈ సంవత్సరం మూటగట్టుకెళ్ళాలి. ఆ కార్యం జరగబోతా ఉంది.